హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి నైట్ మిగిలిపోయిన అన్నంతో తాలింపు అన్నం ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా చేసుకోవాలో నేనైతే ఈరోజు మీకు చూపించబోతున్నా. అందరి ఇంట్లో ఉండే కామన్ ప్రాబ్లం నైట్ అన్నం మిగిలిపోవడం కదండి. మార్నింగ్ ఎవరైనా కూడా వేడివేడిగా టిఫిన్సే తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. నైట్ మిగిలిపోయిన చల్లటన్నం ఎవరు తినరు కదా. అదే మిగిలిపోయిన అన్నంతో మార్నింగ్ వేడివేడిగా టేస్టీగా తాలింపు అన్నం ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసిద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనం తీసుకున్న మిగిలిపోయిన అన్నంనైతే ముద్దలుగా లేకుండా పొడిగా విడివిడిగా చేసుకోవాలండి. చూడండి, నేనైతే ఇక్కడ మంచిగా పొడిగా చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి. నేను తీసుకున్న అన్నంకైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ముందుగా పల్లీలు ఎందుకు వేసుకోవాలంటే పల్లీలు కొంచెం టైం తీసుకుంటాయి కదా ఫ్రై అవ్వడానికి, అందుకని చెప్పేసి ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర ఇవైతే వేసి ఒకసారి కలుపుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, పల్లీలు కొంచెం మాత్రమే ఫ్రై చేసుకుంటున్నా. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుందాము. ఈ ఆనియన్స్ని కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి, పెద్దవిగా కట్ చేసుకుంటే పచ్చిగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం వేసుకున్న ఆనియన్స్ని కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, నేనైతే పల్లీలు ఎక్కువగా వేయించలేదు, ఆనియన్స్ కూడా ఎక్కువగా వేయించలేదు. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నానబెట్టుకున్న శనగలు కూడా వేసుకుందాము. ఇవైతే పూర్తిగా ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయండి. ఇప్పుడైతే ఇందులోకి మనం పొడిగా చేసుకున్న అన్నం అంతా కూడా వేసేసుకొని మొత్తం కూడా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలండి. మనం వేసుకున్న తాలింపు ఇప్పుడు వేసుకున్న అన్నంకైతే మంచిగా కలవాలి. అలా కలిసిపోయేంత వరకు కూడా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, మనం తాలింపులో వేసుకున్న రైస్ అంతా కూడా మంచిగా కలిసిపోయింది. ఇలా కలిపేసుకున్న రైస్ని అయితే ఇంకా కొంచెం వేడయ్యేంతసేపు కూడా కలుపుతూ ఉండాలండి. అన్నం అంతా కూడా వేడైన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటే మన తాలింపు అన్నం అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయినట్లే. మీరే చూసారు కదా, తాలింపు అన్నం ఎంత ఈజీగా అయిపోయిందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఒక్క ముద్ద కూడా వదిలేయకుండా వేడిగా మంచిగా తినేస్తారు. మిగిలిపోయిన అన్నం చల్లటన్నం అయితే వేస్ట్ అవ్వకుండా, పాడవ్వకుండా, పడేయకుండా అన్నం అయితే మంచిగా ఇలా వేడిగా చేసుకొని తినేయండి. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.